good evening. Swagatam, Suswagatam. Welcome to Saptagiri Express audio launch. ఈ రోజు మా ఆడియన్స్ లో ఒక పవర్ కనిపిస్తుంది. ఆ పవర్ కి కారణం ఏమిటి? మరి కాసేపట్లో రాబోతున్నటువంటి ఆ పవర్ ఏమిటి? ఇవన్నీ మనం తెలుసుకుందాం. సప్తగిరి ఎక్స్ప్రెస్ మన సప్తగిరి అత్యంత తక్కువ కాలంలో ఒక అద్భుతమైనటువంటి ఆర్టిస్ట్గా, కమేడియన్గా తన ప్రయాణాన్ని స్టార్ట్ చేసి ఈరోజు తను సూత్రధారిగా, పాత్రధారిగా, ప్రధానంగా బాధ్యతలు నిర్వహిస్తూ మనకు అందిస్తున్నారు సప్తగిరి ఎక్స్ప్రెస్. సోషల్ మీడియాలో, ఇంటర్నెట్లో ఎక్కడెక్కడ రిలీజ్ అయితే అక్కడక్కడ హల్చల్ చేస్తున్న మోషన్ పోస్టర్ ఆఫ్ సప్తగిరి ఎక్స్ప్రెస్ మీకోసం. విజయ్ బుల్గానన్, ఈ పేరు కొత్తగా అనిపిస్తుంది. ఆయన చేసినటువంటి పాటల్ని మనం ఇప్పుడు వినాలి. ఫస్ట్ సాంగ్ లాంచ్కి వచ్చేసాం. లెట్ మీ వెల్కమ్ మాస్టర్స్ హోమియోపతి తోటి అందరికీ ఆప్తులుగా చేరువైనటువంటి డాక్టర్ రవికిరణ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అండ్ వారితో పాటు వారి సతీమణి వాణి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. డాక్టర్ వాణి రవికిరణ్ గారు. సారూప్యం చాలా ఉంది. ఇప్పుడు నేను వేదికపైకి పిలవబోతున్నటువంటి అతిథికి, ఇక్కడ ఉన్నటువంటి కపుల్ కి డాక్టర్ శివప్రసాద్ గారు ఈనాటి మా అతిథిగా ఇక్కడికి విచ్చేశారు. అండ్ ఆయన ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్ర కూడా చేస్తున్నారు. లెట్ మీ వెల్కమ్ డాక్టర్ శివప్రసాద్ గారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అండ్ ఆల్సో ప్రొడ్యూసర్, యాక్టర్ డాక్టర్ శివప్రసాద్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. Welcome hero Nag Anvesh onto the stage. Well, Nag Anvesh, Nag, this is an exciting moment. అక్కడ చాలా మంది ఫ్యాన్స్ ఎదురు చూపుల్లో ఉన్నారు. మీరు కూడా అలాంటి ఎదురు చూపులతో ఏమన్నా ఉన్నారా? కొంచెం పవర్ఫుల్గా ఎదురు చూస్తున్నారా ఏమన్నా? సప్తగిరి ఎక్స్ప్రెస్ కోసమా? ఏమండి, ఏం చెప్పాలండి, సప్తగిరి ఎక్స్ప్రెస్ కోసమా అంటున్నారు? డెఫినెట్గా ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిందని తెలిసినప్పటి నుంచి చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను. యాక్చువల్లీ నా సెట్ పైన కూడా ఈ సాంగ్సే వింటున్నాం మేము రోజు. సో ఆల్ ది బెస్ట్ సప్తగిరి అన్న, ఆల్ ది బెస్ట్ సార్. సో ఐ హోప్ ఇట్స్ అ బిగ్ సక్సెస్. సరే, మొత్తానికి చెప్పలా, అక్కడ గడ్డ ఉంది, ఇక్కడ గడ్డ ఉంది, అన్నిటికంటే పవర్ ఉన్న గడ్డం అక్కడ ఉంది. ఆయన గురించి నువ్వేం చెప్పలా? అన్నిటికంటే పవర్ ఉన్న గడ్డం ఇప్పుడు వస్తుంది కదా, వచ్చాక చెప్తామని చెప్పేసి. వచ్చాక మనందరికీ సౌండ్ కట్టే. అక్కడ మోగే మోతకి ఇక్కడ ఎవరు ఏం మాట్లాడినా ఏమీ వినిపించవు. సో దాట్స్ ది పవర్, ది వైబ్రేషన్స్ ఆఫ్ ది నేమ్ కాల్డ్ పవన్ కళ్యాణ్. ఆయన గురించి మనం చెప్పిన అవసరం లేదు, వాళ్ళే చెప్తారు మనకంటే గట్టిగా. సో మనం చెప్పిన వేస్టే. వండర్ఫుల్. శివప్రసాద్ గారు, మీరు రకరకాల వేషాలు వేయడంలో సిద్ధహస్తులు. మీరు ఇక్కడే కాదు, సినిమాల్లోనే కాదు, పార్లమెంట్లో కూడా మీరు ప్రతిరోజు ఒక వైవిధ్యభరితమైన వేషం వేశారు. మీ వెనకాల చూడండి, మా సప్తగిరి గారు కూడా అలాంటివి ప్రయత్నాలు ఏవో చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అండ్ ఈ సినిమాలో మీ పాత్ర గురించి? అమ్మా, మీ సప్తగిరి కాదు, మన సప్తగిరి. నేను అరుదుగా ఒక నిర్మాతను చూశాను. ఫస్ట్ టైం నిర్మాత ఎంత ప్లాన్డ్గా, ఎంత చక్కగా, రాజీ పడకుండా సప్తగిరిని ఎలివేట్ చేస్తూ మంచి కథను తీసుకుని. జనరల్గా కమెడియన్స్ హీరో అయినప్పుడు కొంచెం ఆలోచన, అంచనాలు తేడాగా ఉంటాయి. కానీ ఒక పర్ఫెక్ట్ స్టోరీతో, పర్ఫెక్ట్ ప్లాన్తో తీసినటువంటి అరుదైన నిర్మాత గారు మా డాక్టర్ గారు. ఈ డాక్టర్ గారికి రాష్ట్రం అంతా మంచి పేరు, 2 రాష్ట్రాల్లో పేరు. అందుకే సప్తగిరి టాలెంట్ కూడా ఈ సినిమా చూసిన తర్వాత కమెడియన్స్కే గొప్ప పేరు తీసుకొస్తాడు ఆయన. అంటే ఆల్ కమెడియన్స్, కామెడీలో మెప్పించగలిగిన ప్రతి ఒక్కరూ ఇప్పుడు సోదరులు అక్కడ ఉన్నారు కూర్చొని, సునీల్ గారు, ఆలీ గారు. వాళ్ళు ఎంత ప్రూవ్ చేశారంటే సప్తగిరి కూడా మంచి పేరు తెచ్చుకుంటాడు, సప్తగిరిలో ఇంత నటుడు ఉన్నాడా అనిపించేలాగా 2 రాష్ట్రాల ప్రేక్షకులు సంతోషపడతారు. అటువంటి సప్తగిరికి ఎలివేషన్ ఇచ్చినటువంటి నిర్మాత గారిని మరొకసారి అభినందిస్తూ, పవర్ స్టార్ గారు
నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఆయన ఫ్యాన్ నేను. 2004 సంవత్సరంలో నేను మంత్రిగా ఉండి నెక్స్ట్ మేము మా పార్టీ అంతా ఓడిపోయినప్పుడు ఖాళీగా ఉన్నాం. ఒకరోజు అశ్విని దత్ గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేను ఉంటే నన్ను అన్నా అని పిలుస్తుంటారు ఆయన. అశ్విని దత్ గారు, అన్నా ఫ్రీగా ఉండారా అన్నారు. ఉన్నాను, చంద్రబాబు గారితో పని అయిపోయిందన్న. సరదాగా ఒక చోటికి పోదాను, మా షూటింగ్ జరుగుతుంది అన్నారు. ఎక్కడ తీసుకెళ్ళారు. తీసుకెళ్తే అక్కడ పవన్ గారు ఉన్నారు. అక్కడ వెంటనే నన్ను మన డాక్టర్ గారికి ఎంపీ గెటప్ వేయండి అని చెప్పారు. నాకు తెలియదు అసలు. పవన్ కళ్యాణ్ గారితో బాలు సినిమాలో ఒకే సీన్ యాక్ట్ చేస్తే నేను ఆ సీన్ యాక్ట్ చేసిన 4 సంవత్సరాలకి నిజంగానే ఎంపీ అయిపోయాను నేను. సో పవన్ గారి పవర్ అది. ఆయన్ని గురించి చెప్పాలంటే నా పవర్ చాలదు. సో మరొక్కసారి సప్తగిరి, మన సప్తగిరి, నా కాన్స్టిట్యుయెన్సీలో ఓటర్ సప్తగిరిని అభినందించే అవకాశం నాకు కూడా వచ్చింది. ఒక మంచి పాత్ర. మొదట్లో నేను కమెడియన్గా ఉన్నాను, మళ్ళీ కృష్ణవంశీ గారు నన్ను విలన్ చేశారు. ఇప్పుడు ఈ సినిమాలో డిఫరెంట్గా చూస్తారు నన్ను. ఈ మధ్యకాలంలో మీరు అన్నట్టు సమైక్యాంధ్ర కోసం పార్లమెంట్లో, ఆ తర్వాత ప్రత్యేక హోదా కోసం పోరాడుతూ సినిమాలు ఆఫర్స్ వచ్చినా చేయలేకపోయాను. ఇదొకటి పట్టుబట్టి నా దగ్గర సప్తగిరి గారు, డాక్టర్ గారు చేయించారు. కాబట్టి మరొకసారి ఆయనకి థ్యాంక్స్ చెప్తూ, అందరికీ మరొకసారి మీలాగే అభిమానులారా, పవర్ స్టార్ గారు ఎప్పుడు వస్తారని నేను కూడా ఎదురు చూస్తున్నాను. అలీగారు, మిమ్మల్ని అలీగారు ఒక్క నిమిషం ఉండండి, ఎంపీ గారితో మాట్లాడుతారు కానీ మీరు ఇక్కడ నాతో మాట్లాడండి. అలీగారు పాట మామూలు జలసీ కాదుగా ఇక్కడ అసలు, అంతేనా? నాకేదో వాసన వస్తుంది ఏంటి? కమెడియన్స్లో ఎవరు చేసినా ఏ కమెడియన్కి జల్సీ ఉండదు. ఎందుకంటే ఒక కమెడియను కామెడీ చేయగలడు, ట్రాజిడీ చేయగలడు, సెంటిమెంట్ చేయగలడు, ఇలా కూడా డ్యాన్స్ చేయగలడు, ఫైట్స్ చేయగలడు. అందరు చేసేదే. ఇవన్నీ మీరు స్టేజ్ మీద చెప్పాలి. పాట ఎలా ఉందో చెప్పలా. పాట ఎలా ఉందంటే, ఒక మీటర్ గుడ్డ తీసుకొని చించితే ఏ సౌండ్ వస్తుంది? పర్ర, ఆ సౌండ్ వచ్చింది. వెరీ గుడ్ సప్తగిరి, ఎరగదీసావు. విజయ్ బుల్గానీస్ ఫస్ట్ సాంగ్ అద్దరు కొట్టేశారు. కెన్ యూ బిలీవ్? ఇది నా ఫస్ట్ ఆల్బమ్ అట. మొట్టమొదటిసారిగా ఇంత పవర్ఫుల్ ఆల్బమ్ చేసినటువంటి మా యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్కి రియల్ హ్యాట్స్ ఆఫ్. సప్తగిరి గారి ఫైండింగ్ ఏంటండి, మళ్ళీ ఆయనే వెతికి తీసుకొచ్చారంట. ఆల్ రైట్ లేడీస్ అండ్ జెంటల్మెన్, ఈరోజు ఈ స్టేజ్ మీద ఇంకొక కొత్త కంపెనీ పుట్టబోతోంది. ఆ కొత్త కంపెనీ ఒక మీడియా కంపెనీ, కడలి మీడియా కంపెనీ అంటూ ఈ కడలి మీడియాని ఎస్టాబ్లిష్ చేసినటువంటి కడలి రాంబాబు అండ్ శ్యామ్ ఇద్దరిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ లోగోని లాంచ్ చేయడానికి మన ప్రొడ్యూసర్ సింధురపు కృష్ణారెడ్డి గారిని అండ్ మన సాయి సెల్యులాయిడ్ నిర్మాత శ్రీ డాక్టర్ రవికిరణ్ గారిని ఇద్దరిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. కడలి మీడియా అంటూ ఈ కడలి మీడియా కంపెనీని స్టార్ట్ చేసిన రాంబాబు అండ్ శ్యామ్ ఈ చిత్రానికి పిఆర్ఓస్గా కూడా వర్క్ చేస్తున్నారు. సో లెట్ మీ వెల్కమ్ శ్రీ సింధురపు కృష్ణారెడ్డి గారిని అండ్ రవికిరణ్ గారిని మరొకసారి వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే మరి కడలి మీడియా లాంచ్ అవుతోంది. లెట్ మీ వెల్కమ్ సప్తగిరి గారు ఆల్సో ఆన్ టు ద డేస్. ఎస్, ఈ లాంచ్ లో పాల్పంచుకోవాల్సిందిగా సప్తగిరి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఒక మెరుపు మెరవబోతోంది, మెరిసేసింది, వచ్చేసారు, తలుపుతారా.
ఫ్రమ్ సింధూరపో కృష్ణారెడ్డి గారు. ఆల్ ది బెస్ట్ కాడలి మీడియా రాంబాబు. థ్యాంక్ యూ సో మచ్. మరి రిక్వెస్ట్ డాక్టర్ రవికిరణ్ గారు టు స్టే బ్యాక్ ఆన్ టు ద స్టేజ్, ఎందుకంటే నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేసుకోవడానికి మా అతిథుల్ని ఆహ్వానించేస్తున్నాను. విజయ్ బుల్గానిన్స్ మ్యూజిక్ ఆన్ లహరి అండ్ టీ సిరీస్ సాంగ్ నెంబర్ 2 లాంచ్ చేయడానికి. ఇప్పుడే చాలా మాట్లాడదామని మా ఆలీ గారు అనుకుంటే నేను మధ్యలో బ్రేక్ వేసేసాను కదా, ఇప్పుడు యాక్సలరేటర్ ఇస్తున్నాను సార్. స్టీరింగ్ని పట్టుకుని వచ్చేసేయండి. మా హేమ గారు మీ పక్కనే కూర్చున్నారు. సో లెట్ మీ వెల్కమ్ ఆలీ గారు అండ్ హేమ గారు ఆన్ టు ద స్టేజ్. వారితో పాటు స్టేజ్ పైకి ఇప్పుడు నేను ఆహ్వానిస్తున్నటువంటి ఈ వ్యక్తి తెలుగు సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ టెక్నీషియన్, 1000 చిత్రాలకి పైగా ఎడిటింగ్ చేసినటువంటి సిద్ధహస్తులు శ్రీ గౌతమ్ రాజు గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఐ ఆల్వేస్ సే, మీరు ఎంత పవర్ఫుల్ సీన్ అన్నా తీయండి, కానీ ఆ పవర్ఫుల్ సీన్ని ఇంకా పవర్ఫుల్గా చూపించేందుకు కత్తిరించే దమ్ము ఉండాలంటే అది మా ఎడిటర్స్కే ఉంటుందండి. అలాంటి ఒక పవర్ఫుల్ ఎడిటర్ గౌతమ్ రాజు గారు. వెల్, గౌతమ్ రాజు గారు యువతలకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎస్ ఆలీ గారు, నేను ఒక పని చేస్తాను సార్. మీరు ఇందాక ఎక్కడైతే ఆపారో అక్కడి నుంచి మొదలుపెట్టే అవకాశం మీకు ఇస్తా, కానీ మధ్యలో బ్రేక్ హేమ గారు వేస్తారేమోనని చెప్పి ముందు హేమ గారికి ఇచ్చేస్తాను. నాన్ స్టాప్గా ఆవిడ మాట్లాడిన తర్వాత మీరు ఏమంటారండి? సో హేమ గారు ప్లీజ్ కమ్. ఏమంటే చాలా చేశారంటే ఈ సినిమాలో, చాలా అల్లరి చేశారంట, తెగ వినేసాం మీ గురించి. విలన్ విలన్ కొంచెం మైక్ తీసుకోండి అమ్మా, నేను పక్కకి వెళ్తాను. ఆడియన్స్ అందరికీ నమస్కారం అండి. మీ అందరికీ తెలుసు నేను మెగా ఫ్యామిలీకి పెద్ద ఫ్యాన్ని. చిరంజీవి గారిని చూడడం కోసమే ఇండస్ట్రీకి వచ్చేసాను. ఆయన కోసం ఇలా నేను వెయిట్ చేస్తున్నాను. మెగా పవర్ స్టార్తో చేసే అవకాశం నాకు కూడా చాలా సినిమాల్లో కలిగింది, చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు దాకా కామెడీ చేశాను, మధ్యలో మా ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది లేకపోవడం వల్ల కామెడీకి కొంచెం దూరం అయ్యి మంచిగా మదర్ క్యారెక్టర్లు చేద్దామని డిసైడ్ అయినప్పుడు సప్తగిరి గారు పిలిచి, అక్క దీంట్లో ఒక విలన్ క్యారెక్టర్ చేయాలి, నేను విలన్గా సూట్ అవుతానా కదా. కానీ ఈ సినిమా చూస్తే అమ్మో హేమ గారిలో ఇంత విలనిజం ఉందా అనుకుంటారు. నా చేత డైరెక్టర్ గారు సప్తగిరి గారు అంత బాగా యాక్ట్ చేయించారు. నేను డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలి, మంచి క్యారెక్టర్స్ చేయాలి అని నేను అనుకుంటున్నప్పుడు ఇది ఒక నాకు మంచి ఆపర్చునిటీ దొరికింది. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి, సప్తగిరికి, మా డైరెక్టర్కి అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. అలాగే మా కెమెరామ్యాన్ చాలా బాగా చూపించారు నన్ను విలన్ కానీ, హీరోని హీరో కానీ, హీరోయిన్ హీరోయిన్గా చాలా బాగా చూపించారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అలాగే ఇంకా ఝాన్సీ అన్నారు కదా చాలా మాటలు మాట్లాడి అలీ గారిని బ్రేక్ చేస్తానని. అలీ గారు ఏదన్నా మాట్లాడినప్పుడు బ్రేక్ చేద్దాం. ఓకే ఓకే థ్యాంక్ యూ. వెల్, లెట్ మీ వెల్కమ్. ఆలీ గారు మాట్లాడే ముందు గౌతమ్ రాజు గారిని ఒక్క ముక్క మాట్లాడాల్సింది. ఒకే ఒక్క ముక్క. సినిమా ఎలా ఉందో చూశారు కాబట్టి అసలేం చెప్పరు ఆయన. అన్ని కళ్ళు అటువైపు ఉన్నాయి ఏం జరుగుతుందో అని. కాసేపట్లో లోపలికి సంచలనం వస్తుందా, ప్రభంజనం వస్తుందా మనం చూద్దాం. చూసిన తర్వాత సరే. సో ఆలీ గారు, మా వాళ్ళు కంగారు పడుతున్నారు కానీ ఇంకా ఏమీ లేదు నాన్న, కాసేపు కూర్చోవచ్చు, నిదానించవచ్చు. మా ప్రొడ్యూసర్ గారు ఇక్కడే ఉన్నారు, ఆయన రిసీవ్ చేసుకోవడానికి వెళ్తారు, మీరు కంగారు పడకండి. యు ఆర్ నాట్ గోయింగ్ టు మిస్ ఎనీ మూమెంట్, డోంట్ వరీ, ఐ ప్రామిస్ యూ. ఇప్పుడు ఆలీ గారికి మైక్ ఇచ్చేస్తున్నా. ఆలీ గారు, ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం ఒక కమెడియన్లో ఉన్న సత్తా గురించి చెప్తున్నారు. అండ్ వీ బిలీవ్ దాట్ మీరు ఎన్ని రోల్స్ చేశారో, మీరు అటు బుల్లితెరపై కూడా అన్ని రోల్స్ని కొత్తగా పోషిస్తూ ఉన్నారు. సో కమెడియన్ కొత్తగా చేయడం గురించి మాట్లాడండి. అంటే ముందుగా నిర్మాత గారికి, డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇండస్ట్రీలో చాలామంది కొత్త హీరోలు, ఆల్రెడీ ఉన్న హీరోలు, వాళ్ళతో సినిమా కాకుండా సప్తగిరితోనే సినిమా ఎందుకు చేయాలి అనేది గ్యారంటీగా వాళ్ళు మీకు చెప్తారు. కానీ నాకు తెలిసి
రాజ్బాబు గారు ద గ్రేట్ కమెడియన్, ఆయన ఒక సినిమా తీశారు. ఆ సినిమా పేరు సర్కార్ ఎక్స్ప్రెస్. మా ఎడిటర్ గారికి తెలుసు, ద సీనియర్ మోస్ట్ ఎడిటర్ ఆయన. మేము ఎంత యాక్ట్ చేసినా ఇంతే చాలు అనుకొని కట్ చేస్తారు. సో ఆయనకి తెలుసు సర్కార్ ఎక్స్ప్రెస్ అనే సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ఇక్కడున్న కొంతమంది ఆడియన్స్కి తెలియకపోవచ్చు, అయినా నేను చెప్తున్నాను. తర్వాత ఎన్నో సినిమాలు వచ్చినాయి. ఇప్పుడు ఒక లక్ ఏంటంటే సప్తగిరి అదృష్టం, సప్తగిరి ఎక్స్ప్రెస్ అని. అది హైదరాబాద్ నుంచి బయలుదేరుతుంది, తిరుపతికి వెళ్తుంది, మళ్ళీ వస్తుంది. కానీ తిరుపతి నుంచి వచ్చిన సప్తగిరి ఈ రోజున ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యి ట్రై చేసి యాక్టర్గా ఎదిగి కమెడియన్ అయ్యి ఇప్పుడు హీరో అయ్యాడు. సో ఎందుకంటే సినిమా బాగుంటే ఆడియన్స్ ఆదరిస్తారు, అందరినీ ఆశీర్వదిస్తారు. ప్రేక్షక దేవుళ్ళు వాళ్ళు మాకు ఆశీర్వదించ అంటే ఒక కమెడియన్ చేస్తే ఎలా ఉంటుంది అనేది డెఫినెట్గా ఫస్ట్ డే థియేటర్లో అదిరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నేను ఎప్పుడు అనుకోలేదు హీరో అవుతానని. యమలీల సినిమా యాక్ట్ చేస్తున్నప్పుడు ఇది 2 వారాలు వాడితే చాలు అనుకున్నా, కానీ 1 సంవత్సరం ఆడింది. అలాగే మరి మా సునీల్ మంచి సైజుగా ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యి చూసారా, కమెడియన్ అనుకుంటే 6 ప్యాక్స్ చేయగలడు. కానీ ఒక హీరో, ఒక పెద్ద హీరో అనుకుంటే లావు అవలేడు. అది మా సునీల్ అయ్యాడు, 6 ప్యాక్స్ కూడా చేసాడు. కానీ తను పెట్టిన ఎఫర్టు, తను కూడా ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో ప్రయత్నాలు చేసి వెనక్కి వెళ్ళిపోయి నో సాధిస్తే ఇండస్ట్రీలో సాధించాలనుకొని తను కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, హీరోగా, అద్భుతమైన డ్యాన్సర్గా, ఫైటర్గా, యాక్టర్గా, కమెడియన్గా గొప్ప పేరు సంపాదించుకున్నాడు. అప్పటి నుంచి చూసుకుంటే ద గ్రేట్ రాలింగ్ గారు, చలం గారు, ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. రాజుబాబు గారు, నేను, మా సునీల్, ఇప్పుడు సప్తగిరి. సో ఏంటంటే నేను ఏ కమెడియన్గా చెప్పేదైనా ఒకటే, హీరోగా యాక్ట్ చేస్తున్నప్పుడు సరదాగా మనం ఒక లాటరీ టికెట్ కొన్నాం, అది తగిలింది, డబ్బులు జేబులో పెట్టుకున్నాం, దాన్ని మళ్ళీ ఇంకో టికెట్ కొనాలనుకుంటే అది సక్సెస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ప్రతి ఆర్టిస్టు, ప్రతి డైరెక్టరు, ప్రతి నిర్మాత సినిమా హిట్ అవ్వాలని తీస్తాడు తప్ప నా సినిమా ఫ్లాప్ అయిపోవాలని ఏ డైరెక్టర్ కానీ, ఏ ప్రొడ్యూసర్ కానీ, ఏ యాక్టర్ కానీ అనుకోడు. ఎందుకంటే కథ సహకరిస్తే అది చిన్నైనా పెద్దయినా, పెద్ద హీరో అయినా చిన్న హీరో అయినా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఎందుకంటే కథలో విషయం ఉండాలి. సో అలాగే సప్తగిరి ఎన్నుకున్న ఈ కథలో అద్భుతమైన మ్యాటర్ ఉంది. తమిళ సినిమాని తీసుకొని దాన్ని మార్చి మా రామ్ ప్రసాద్ కెమెరామెన్గా, మ్యూజిక్ డైరెక్టర్సు, ఎంతో మంచి మంచి టెక్నీషియన్లు పెట్టి ఈ సినిమా చేశాడు. సప్తగిరి ఏంటంటే సార్ వీళ్ళందరినీ పెట్టుకుంటే బాగుంటుంది, నాకు ఒక ధైర్యం వస్తుంది అని సినిమా చేశాడు. సప్తగిరి నువ్వు హీరో అయినా కూడా ఆ కామెడీ మాత్రం వదులుకోదు, అది కంటిన్యూ చేయి. ఎందుకంటే ఆ కామెడీయే మనకి శ్రీరామ రక్ష. సో డెఫినెట్గా ఈ పిక్చర్ సప్తగిరి ఎక్స్ప్రెస్ ఎక్కడ ఆగకుండా ఎక్కడైతే స్టార్ట్ అయిందో మళ్ళీ ఆ తిరుపతిలో వెళ్ళి ఆగాలి, అంత పెద్ద హిట్ అవ్వాలని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్ డైరెక్టర్ గారికి, నిర్మాత గారికి, సప్తగిరి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు సంగతి తెలుసో తెలీదో, ఆలీ గారు ఇండస్ట్రీలో ఉన్న స్వచ్ఛమైన నిండు మనసుల్లో ఒకళ్ళు. ఇందాక జెలసీగా అనిపిస్తుందా అని నేను అన్నాను చూసారా, ఏ మాత్రం పొసగని వ్యక్తిత్వం మీది. అసలు అలాంటి మాట కూడా మీకు అనకూడదు. వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ అండ్ ద ప్యూరెస్ట్ హార్ట్స్ ఇన్ ద సినిమా ఇండస్ట్రీ ఆలీ గారు. పవర్ స్టారా? వస్తారు. ఆయన వస్తారు. ఆయన వచ్చారంటే ఇంకా సౌండ్ ఉండదు, మీకు తెలుసు కదా, ఒకటే సౌండు. ఆ పవర్ ఎలా ఉంటుందంటే ఇప్పుడున్న లైట్ కన్నా డబల్ పవర్ వస్తుంది. సో సప్తగిరికి ఆశీర్వదించడానికి మరి మా పవర్ స్టార్ ఇంకొక మేబీ 5 నిమిషాల్లో రావచ్చు. ఆయన వస్తున్నారనుకొని డోర్ తీశారు ఇందాక, కాదు చూసుకుంటున్నారు, శాంపిల్ చూసుకుంటున్నారు ఆయన వస్తే ఎలా వస్తారు ఏంటని. ఈ గ్యాప్లో మొత్తం తలకాయలని అడి తిరిగినాయి.
ఆయన వచ్చేటప్పుడు ఒక గాలి వస్తుంది, వెయిట్ చేయండి. Kalamandir presents Saptagiri Express powered by Brandcare, supported by C-Zone 360 degrees publicity, hub event by Channel Events. तां पद्मनेभें शरणमहं प्रपद्ये लक्ष्मे मेनश्च तां वृणे वसोधिजातो वनस्पतिस्तव वृक्षोऽथ बिल्वः तस्य फलानि वसानदन्तु मायान्तरायाश्च लक्ष्मे वैधमान् देवसगकेतिजपरिणासः गर्भोतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिमूर्ध्यं ददातु मे सुत्पिपासामरान् ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यः अभूतिमसमृद्धिं च सर्वान्निर्नद मे गृहात् चत्वारान्दुराधरान् नित्यपुष्टाङ्गरीषिरे ईश्वरे गो सर्वभूतानां तामिहोपः पये श्रियो सत्यमसीमहि नागो रूपमन्नस्य मयश्रेश्रयतां यशः तत्समेन प्रजाभूतामभिदम्बभगत्तमा वासय मे कुले मातरं पद्ममालिने अपश्यन्दुक्तानि चक्रीतपदमे गृहे देवे मातरं श्रियं वासय मे कुले आद्रां पुष्करणीं पुष्टिं सुवर्ण हेममालिनी गौर्यां हिरण्मये लक्ष्मीं जातवेदो ममावः आद्रां यः करणीं यतिं पिङ्गलां पद्ममालिनी चन्द्रां हिरण्मये लक्ष्मीं जातवेदो ममावः आवह जातवेदो लक्ष्मीमनपगामिनी यस्यां हिरण्यं प्रभूतं गावो दास्योश्वान विन्देयं पुरुषाणः महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि लक्ष्मीः प्रचोदयात् वाजुहुयायाच श्रियः श्रियः पञ्चदशत्तं च श्रीका ధన్యవాదాలండి. పూర్ణ కుంభ స్వాగతం పలికినటువంటి మా పురోహిత అర్చకగణానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత సింపుల్గా పవన్ కళ్యాణ్ గారిని చూడడం చాలా ఆశ్చర్యంగా ఉందండి. అంటే ఎంత ఎత్తుకి ఎదిగినా సరే అలా ఒదిగి ఉండడం అనేది నేర్చుకోమంటారు కానీ విచ్ ఇస్ వెరీ డిఫికల్ట్. ఆచరించి చూపిస్తున్న మీకు మీ అభిమాన సందోహం ఇందాకటి నుంచి ఎదురు చూస్తూ ఉంది. ఆ ఉత్సాహం, ఆ ఉధృతి అక్కడి నుంచి వస్తుంది. కానీ ఇక్కడ మాత్రం నర్మగర్భంగా స్థితప్రజ్ఞుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఒక్క వ్యక్తి కోసం ఇక్కడికి వచ్చారు, దాట్ ఈస్ సప్తగిరి. ఆయన స్థితప్రజ్ఞుడిలాగా చక్కగా ఉన్నారు, బ్యాలెన్స్డ్గా. ఇక్కడ మాత్రం లోపల అగ్నిపర్వతాలు బద్దలవుతూనే ఉన్నాయి, లోపల ఏదేదో జరిగిపోతూ ఉంది. ఎందుకు అలాగా అనేది సప్తగిరి గారు వచ్చి స్టేజ్ పై మాట్లాడతారు. బట్ బిఫోర్ దాట్, ఈ చిన్న జలపాతం ఎలా సముద్రం వరకు పరుగులెడుతోందో, తన ప్రయాణం ఎలా ప్రారంభమైందో ఒక ఏవీ రూపంలో చూద్దాం. రవికిరణ్ గారిని మరొకసారి వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఈ సాంగ్ లాంచ్ చేయడానికి మా యంగ్ డైరెక్టర్ మారుతి గారు ఉన్నారు, వారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అలాగే ఈ చిత్రానికి ఛాయాగ్రాహకులు రామ్ ప్రసాద్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. నిర్మాత సింధురపు కృష్ణారెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. రామ్ ప్రసాద్ గారు వెరీ స్టడీ పర్సన్. ప్రతి ఫ్రేమ్ కూడా ఎంతో అందంగా కనిపిస్తుంది. ఆయన గురించి ఒక ఏవీలో తర్వాత మాట్లాడుకుందాం. ఆయనతో ఉన్నటువంటి ఆయన ఎక్స్పీరియన్స్ని, ఆయన స్కిల్ సెట్ని ఈ చిత్రానికి చాలా చక్కగా ఉపయోగించుకున్న దర్శకుడు అరుణ్ పవార్. మరి కాసేపట్లో వారిద్దరి గురించి మనం ఏవీలో చూద్దాం. బట్ బిఫోర్ దాట్, మారుతి గారు ముందు మాట్లాడతారా, ముందు పాటలు ఆడతారా, తర్వాత మాట్లాడతారా? ఓకే అండి. మారుతి గారు ఇప్పుడు మీరు మాట్లాడాలి. బట్ లెట్ మీ వెల్కమ్ రామ్ ప్రసాద్ గారు ఆల్సో బ్యాక్ ఆన్ టు ద స్టేజ్.
మనోడు ఎప్పుడు ఒక డైలాగ్ అంటూ ఉంటాడు యాక్చువల్గా సప్తగిరి అన్న ఏదన్నా ఉంటే అరాచకం అరాచకం ఓడుతుంటాడు. అట్లాగే ఉంది, ఇప్పుడు అరాచకంగా ఉంది సాంగ్. నిజంగా అద్భుతాలు అనుకుంటే జరగు, అది అనుకుంటే చేయలేము, అది అనుకోకుండా జరుగుతాయి అంటారు. అట్లాంటి అద్భుతమే ఒకటి జరుగుతుంది సప్తగిరి ఎక్స్ప్రెస్ ద్వారా. నిజంగా తన మీద తనకున్న కాన్ఫిడెన్స్ లెవెల్కి మెచ్చుకోవాలి. తను ఎంత చేయగలడో ఏం చేయగలడో తనకి బాగా క్లారిటీ ఉంది. అలాగే ఒక మంచి కథ ఎంచుకుని ఈరోజు ఇక్కడ దాకా వచ్చి తన ప్రయాణంలో యాక్చువల్గా సప్తగిరి ఎక్స్ప్రెస్ అనే సినిమా ద్వారా తను మీకు ఇంకా బాగా దగ్గర అవుతాడు 100%, అందులో డౌటే లేదు. నిజంగా అలాంటి సప్తగిరిని నిజంగా బ్లెస్ చేయడానికి వచ్చిన ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి నిజంగా మనస్ఫూర్తిగా చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కృష్ణారెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరు. ఓకే, అంటే మా వ్యక్తి కాబట్టి ముందు అతిథుల్ని గౌరవించుకోవాలి కాబట్టి మీకు ఇస్తున్నాం సార్. ఆల్ ది బెస్ట్ సప్తగిరి. థ్యాంక్ యూ. ఆల్ రైట్, రామ్ ప్రసాద్ గారు, మీరు చాలా దగ్గరగా సప్తగిరిని అండ్ రవికిరణ్ గారిని ఈ ప్రొడక్షన్ టీమ్ని, ఫస్ట్ వర్డ్ రామ్ ప్రసాద్ గారు ఈ సినిమా షూటింగ్కి వెళ్తూనే ఏం చెప్పారంటే యంగ్ బంచ్ చాలా టాలెంటెడ్గా ఉన్నారు అని చెప్పారు. సో ఈ యంగ్ బంచ్, యంగ్ టాలెంటెడ్ బాయ్స్ గురించి మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి. తప్పకుండా అరుణ్ ఎక్సలెంట్గా వర్క్ చేశారు. అండ్ ఇంకా సప్తగిరి గురించి చెప్పక్కర్లేదు, ఎక్సలెంట్ టైమింగ్ ఉన్న ఆర్టిస్టు. గిరి డెఫినెట్గా హిట్ కొడతావు గిరి, ఎందుకంటే పవర్ స్టార్ గారు వచ్చారు నేను ఆశీర్వదించడానికి. ఇంతకంటే ఇంకా ఏం చెప్పక్కర్లేదు, ఇంకా ఏం చెప్పినా తక్కువే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్. థ్యాంక్ యూ సార్. ఆ పక్కన ఉన్న ఆయన పేరు అరుణ్ పవార్, ఓ సరికొత్త దర్శకుడు. పేరులో పవార్ ఉంది, ఇక్కడేమో పవర్ గారు ఉన్నారు. సో కన్ఫ్యూజ్ కాకండి. పవర్ఫుల్ డైరెక్టర్ మా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి దగ్గర అక్షరాలు నేర్చుకుని మొదలెట్టినటువంటి ఈ ప్రయాణం రామ్ ప్రసాద్ గారి అండతో ఎలా తీర్చిదిద్దారో సప్తగిరి ఎక్స్ప్రెస్ని మనం చూడబోతున్నాం. మరి ఇద్దరి కాంబినేషన్ గురించి ఒక చిన్న ఏవి చూపిస్తాను చూడండి. ఇక మా ప్రొడ్యూసర్ బ్యాక్ ఆన్ టు ద స్టేజ్ టు ఇన్వైట్ ది గెస్ట్. ఈ సాంగ్ లాంచ్ చేయడానికి మా హీరో సునీల్ గారు ఇచ్చేసారు. లెట్ మీ వెల్కమ్ సునీల్ గారు అండ్ శ్రీ శరత్ మరార్ గారిని కూడా వేదిక పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. నిర్మాత శ్రీ శరత్ మరార్ గారు. విజయ్ బుల్గానన్ సరికొత్త సంగీత దర్శకుడు. ఇప్పుడు వీరు లాంచ్ అయిపోతున్నటువంటి ఈ పాట ఒక ఫాదర్ సెంటిమెంట్ ఉన్నటువంటి సాంగ్, ఒక అద్భుతమైనటువంటి మెలోడియస్ సాంగ్. సాంగ్ లాంచ్ చేసి మనం వినే ముందు శరత్ గారిని a few words. Good evening everybody, and wish the Saptagiri Express team a very, very big success. There's tremendous energy in this room. Arun has put his heart and soul, and Saptagiri has, I think, taken a step forward in his career, stepping forward as a hero. But if you love me, I just want to share a few things. మా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఫిలిం కళ్యాణ్ గారితో మొదలయ్యే ముందు దానికి ఏ టైటిల్ పెడితే బాగుంటుందని వెన్ దే వాజ్ అ డిస్కషన్, మన డాలీ గారు, డైరెక్టర్ డాలీ గారు, తర్వాత ఆయనతో పాటు ఉన్న కోర్ స్క్రిప్ట్ టీమ్, వీళ్ళందరూ వేరియస్ ఆప్షన్స్ కన్సిడర్ చేసి దెన్ దే డిసైడెడ్ కాటమరాయుడు విల్ బి ద బెస్ట్ టైటిల్. అండ్ ఐ షుడ్ షేర్ విత్ యూ, డాలీ గారు అండ్ హిస్ టీమ్ కేమ్ అండ్ స్పోక్ టు మీ ఇన్స్టెంట్లీ. నేను కళ్యాణ్ గారితో షేర్ చేశాను, ఆయన వినగానే ఇమీడియట్లీ ఆయనకి టైటిల్ నచ్చింది. అండ్ దెన్ హీ సెడ్ వీ కెన్ ప్రొసీడ్. బట్ వెన్ వీ వెంట్ టు ద ఫిల్మ్ చేంబర్, మాకు తెలిసింది ద టైటిల్ వాజ్ ఆల్రెడీ రిజిస్టర్డ్, అండ్ ద టైటిల్ వాజ్ రిజిస్టర్డ్ ఫర్ అ ఫిల్మ్ వేర్ సప్తగిరి వాజ్ మేకింగ్ ఎ డెబ్యూ as a hero and Arun was the director and the producer Dr. Ravikiran garu. సప్తగిరితో మాట్లాడాం. దెన్ వీ ఫెల్ట్ 60% ఆఫ్ ద ఫిల్మ్ షూటింగ్ అయిపోయింది అప్పటికే, అండ్ మనం టైటిల్ అడిగితే బాగుండదని చెప్పి, అండ్ వాళ్ళ ఫ్లో మనం డిస్టర్బ్ చేయకూడదని చెప్పి కళ్యాణ్ గారు అన్నారు, జస్ట్ స్టెప్ బ్యాక్. సో వీ స్టెప్ బ్యాక్, బట్ టు ఆర్ ప్లెజెంట్ సర్ప్రైజ్, సప్తగిరి, అరుణ్ అండ్ డాక్టర్ రవికిరణ్ గారు మాట్లాడి దే కేమ్ టు అస్ అండ్ అన్కండిషనలీ దే సెడ్
వాళ్ళ బీట్ దేర్ I mean, we could call it their love and respect for, their affection for Kalyan Garu, or their love and respect for Kalyan Garu. They said, we would like your film to have this title. And we are most touched by that. And Nenu Kalyan Garu, the share jegane, he said when they have come without any conditions, without any expectations, wholeheartedly, open heart to chinappudu, na dharmo, I should be there with them when they do their audio function or any promotion. And here we have Pawan Kalyan Garu. థ్యాంక్ యూ సో మచ్ శరత్ గారు. ఎందుకంటే లోపల విషయాలు జనరలీ బయటికి రావు, వచ్చినా కూడా అది ఏదో రకంగా రంగు పూసి మసిపూసి మారేడికాయ చేసుకునేటువంటి మనుషులు చాలా మంది ఉంటారు. బట్ మీ అంతట మీరే ఇంత చక్కగా స్పష్టంగా మాట్లాడిన తర్వాత, వారు అక్కడ ఎదురుగుండా కనిపిస్తున్న తర్వాత ఇంకెలాంటి పొరపచ్చాలు, రూమర్స్, గాసిప్స్కి తావు లేదు. సో విత్ దట్ పాజిటివ్ నోట్, సునీల్ గారు మరొక హీరో, మరొక కమెడియన్ హీరోగా రంగప్రవేశం చేస్తున్నారు. చాలాసేపటి నుంచి మీరు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మీకు కూడా ఎదురుగుండా పవర్ స్టార్ ఉంటే మాట్లాడడానికి వెతుక్కుంటున్నారు, నాకు అర్థమైంది. అందరికీ నమస్కారం అండి. నేను టైసన్ అవ్వమంటే అవ్వగలను, కానీ మైక్ టైసన్ అవ్వలేనండి, కష్టం, ఎక్కువసేపు మాట్లాడలేను. యాక్చువల్గా సప్తగిరి ఈ సినిమా గురించి ముందు నాకు చెప్పాడండి. నేను కూడా తను ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఒకడిని. ఒకసారి కళ్యాణ్ గారు ఇబ్బంది పెట్టొద్దన్నారు, టైటిల్ అడిగాను అన్నారు. ఆయనకంటే ముందే నేను ఆయన మనసు తెలుసు కాబట్టి పసిగట్టి ఒకసారి డాలీ నాకు ఫోన్ చేసి, సునీల్ ఇలా ఉంది, ఇలా సప్తగిరి ఇది అంటే కళ్యాణ్ గారికి తెలుసా అన్నాను. వద్దు ఆయనకి తెలియదు, ఇంకా ఆయన దాకా వెళ్తే ఆయన వద్దంటారు, ఎవరిని ఇబ్బంది పెట్టరు అన్నారు. అంటే చేయటం అనేది ఒక అదృష్టం అండి 10 మందికి. ఆ అదృష్టం దేవుడు అంటే చేయి ఒక 10 మందికి సేవ చేసే అదృష్టం దేవుడు చాలా కొద్ది మందికి ఇస్తాడండి. ఆ మనసు అందరికి ఇవ్వడు. అలాంటి వాళ్ళకి ఎప్పుడు అన్నీ జరుగుతూనే ఉంటాయండి. సప్తగిరితో అన్నాను, సప్తగిరి ఏంటి సప్తగిరి ఇలా అంటే, అదేంటన్నా నేను ఫ్యాన్ అన్నా, అదేంటన్నా అలా అంటావు అన్నా, నేనే ఆయనదే తెచ్చి పెట్టుకుందాం అనుకున్నానన్నా, అలాంటిది ఆయనకి కూడా నాకు ప్రాబ్లం ఏంటన్నా అన్నాడు. ఆ మనసు, అందుకే ఆయన ఈరోజు ఇక్కడికి వచ్చారండి. వచ్చేలా దేవుడు చేశాడు. అందరూ పాజిటివ్ పీపుల్, మంచి పాజిటివ్ ఫిలిము, అందు గురించి చాలా పెద్ద హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నానండి. ఆల్ ద బెస్ట్, విషింగ్ యూ మోర్ సక్సెస్ఫుల్ దాన్ మీ. థ్యాంక్ యూ. సాంగ్ నెంబర్ 4 లాంచ్. థ్యాంక్ యూ అండి. ఈ పాట వింటున్నాము, ఈ పాట ఆడియో మాత్రమే. వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న, వదిలేసావా నన్నే ఎడబాటునా, కసిరే వేదనలోన మసిలే ధైర్యం లేని పసివాణ్ణేలే ఇంకా ఎదమాటునా, మదిలో ఎంతో దిగులే ఉన్నా నవ్వుతూ నన్నే పెంచావు నాన్న, కరిగే మైనం. సో తండ్రికి డెడికేట్ చేస్తూ వెలుగు చీకట్లో నాన్న ఈ పాటని మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్ పాడారు, చైతన్య వర్మ లిరిక్స్ అందించారు. మరి ఈ పాట తర్వాత ఇప్పుడు దాదాపు ఈ చిత్రం యొక్క ఆడియో రిలీజ్ ఫైనల్ స్టేజ్కి, పీక్ స్టేజ్కి చేరుకుంది. థియేట్రికల్ ట్రైలర్ చూపించాక మన పవర్ స్టార్ గారిని వేదిక పైకి ఆహ్వానిద్దాం. బట్ ట్రైలర్ చూసాక వారు మాట్లాడితే బాగుంటుంది కాబట్టి ట్రైలర్కి ఆహ్వానించేందుకు, ట్రైలర్ని ఎవరి ద్వారా చూపిద్దామంటే ఈ సినిమాకి కష్టపడి వర్క్ చేసిన మా టెక్నీషియన్స్ అండ్ కాస్ట్ తోటే థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేద్దాం. లెట్ మీ వెల్కమ్ ఆ ప్రొడ్యూసర్స్ డాక్టర్ రవికిరణ్ గారు అండ్ వాణి రవికిరణ్ గారు. వారితో పాటు వారి సతీమణి డాక్టర్ వాణి గారు, మాస్టర్స్ హోమియోపతిని ప్రారంభించినటువంటి ఈ డాక్టర్స్ ఎన్నో బ్రాంచెస్ అట్ ఏపీ అండ్ తెలంగాణలో ప్రారంభించారు. మొట్టమొదటి వెంచర్గా సాయి సెల్యులాయిడ్
సినిమాటిక్ క్రియేషన్స్ని ప్రారంభించి సప్తగిరి ఎక్స్ప్రెస్ని మనకు అందిస్తున్నారు. అండ్ లెట్ మీ వెల్కమ్ our డైరెక్టర్ అరుణ్ పవార్. And let's welcome our music director Vijay Bulganen. ఈ చిత్రానికి బరువైన ఛాయాగ్రాహక బాధ్యతలు భుజాన వేసుకున్న మా డిఓపి శ్రీ రామ్ ప్రసాద్ గారు. our editor శ్రీ గౌతమ్ రాజు గారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా పరిచయం అవుతున్నటువంటి అందాల భామ రోష్ని ప్రభాకర్. Ladies and gentlemen, let me welcome the hero of the day, Saptagiri. Saptagiri Express la దూసుకొస్తున్న సప్తగిరి నివేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సప్తగిరి ఎక్స్ప్రెస్ టీమ్ మన ముందున్నారు. I know సార్ వచ్చిన తర్వాత మాట్లాడడం వెరీ డిఫికల్ట్. సో అరుణ్, దిస్ ఇస్ యువర్ టైం. కాసేపు ఏమన్నా మాట్లాడాలనుకుంటే ధైర్యంగా ఇప్పుడే మాట్లాడే. అందరికి నమస్కారం అండి. ముఖ్యంగా మా దేవుడికి నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. ఇప్పుడు తెలుస్తుందండి భయం అంటే ఏంటి, ఎలా ఉంటుందో తెలుస్తుందండి ఇప్పుడు నిజంగా. సార్, మొదటిసారిగా ఎగ్జామ్లో ఫెయిల్ అయినప్పుడు సినిమా అంటే ఏంటో తెలుసుకున్నానండి. ప్రపంచం అంటే తెలుసుకున్నాను. దాని తర్వాత పనిచేస్తున్నప్పుడు బాధ్యతలు తెలుసుకున్నాను. దాని తర్వాత మొదటి జీతం తెలుసుకున్నప్పుడు నాన్న పడిన కష్టం తెలుసుకున్నాను. అండ్ ఫైనల్లీ త్రివిక్రమ్ సార్ దగ్గర పనిచేస్తున్నప్పుడు ఒక మనిషి ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా పనిచేయాలి, ఒక సినిమా ఎలా తీయాలో ఆయన దగ్గర నేర్చుకున్నానండి. ఆయన వెనక నడుస్తూనే కొన్ని నేర్చుకున్నాను. అలా నేర్చుకున్న భాషలోనే ఈ సినిమా తీయగలిగానండి. అలా ఎంకరేజ్ చేసిన మా ప్రొడ్యూసర్, ఈ స్టేజ్ని నిర్మించిన ప్రొడ్యూసర్కి ఎప్పుడు రుణపడి ఉంటాను. ఈ స్టేజ్ ఇచ్చిన ప్రొడ్యూసర్ని నేను లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ గిరిని, చాలా టైమింగ్ ఉన్న గిరి, నాకు ఎప్పుడు సపోర్ట్ చేసిన గిరి, ఫస్ట్గా డైరెక్టర్గా ఎంచుకుంది, నన్ను ఎంచుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. గిరి, చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ తర్వాత మన ఎడిటర్ గారు గౌతమ్ రాజు గారు, ఆయన ఒకటే ఒక మాట అన్నారు, నేను పనిచేసిన డైరెక్టర్స్లో 91st డైరెక్టర్ అన్నారు. 91st డైరెక్టర్ నేను. ఆయన ఎప్పటి నుంచి ఉన్నారు. ఆయన ఎడిటింగ్లో నేను డైరెక్టర్గా చేయడం నిజంగా అదృష్టం అండి. థ్యాంక్ యూ సార్ ఈ సినిమా ఒప్పుకున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ముఖ్యంగా అందరినీ చూసి అన్నీ నేర్చుకున్నానండి. అంతా అయిపోయాక ఫైనల్లీ ఒక మనిషిని చూసి దేవుడు ఎలా ఉంటాడో నేర్చుకున్నానండి. పవర్ స్టార్ సార్ నిజంగా నా దేవుడు. లేకపోతే మామూలుగా ఇంతమంది జనాలు పడే కష్టం, ఆ తపన మాటలు రావట్లేదండి. నిజంగా ఆ తప్పని జనాల కోసం కష్టపడే దేవుడు. నిజంగా దేవుడు ఎందుకు అంటున్నానంటే చేసిన సహాయమే, ఆ సహాయం ఆ దైవత్వం అండి. నిజంగా కష్టం, ఫలితం, సహాయం అన్నీ పక్కనే ఉంటాయండి. దానికి కారణం స్టేజ్. ఎందుకంటే కష్టపడ్డాం, టీం ఉంది, సహాయం చేయడానికి దేవుడు వచ్చాడు. దానికి ఫలితం మీరే ఇవ్వాలి. సినిమా చాలా బాగుందండి. నిజం తెలుసుకొని సరే స్వయంగా వచ్చారు. దేవుడు ఇక్కడ వచ్చి ఆశీర్వదించిన నిజంగా మా అదృష్టం అండి. ఆయనకి ఎప్పుడు మేము టీం అంతా రుడిపని ఉంటాం. చాలా థ్యాంక్ యూ సార్.
ఈ సాయి నేను ఎప్పుడూ మర్చిపోలేను సార్. మీ ఆశీర్వాదంతో ఈ డైరెక్షన్ ఫీల్డ్లో వచ్చాను. మీ ఆశీర్వాదంతో ఇలా ఎదుగుతానని భావిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నా ఇంకో గురువు మన శరత్ మారా కూడా చాలా థ్యాంక్స్ సార్. ఆయన పక్కనే ఉండి ఆయన నాతో మాట్లాడుతూ సార్ బాగోగులు కోరుకుంటూ చెప్తూ ఆయన సపోర్ట్ చేసిన శరత్ మారా కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ యూ అరుణ్. గాడ్ నువ్వు అనుకున్నటువంటి దైవం నిన్ను బ్లెస్ చేశారు. సో గాడ్ బ్లెస్ యూ అనేటువంటి మాట నేను అనలేనేమో ఇప్పుడు. సో దిస్ ఈజ్ అవర్ మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్. పేరు కొత్తగా ఉందనుకోకండి, మనిషి ఇచ్చిన మ్యూజిక్ కొత్తగా ఉంది. మొట్టమొదటి సినిమాతో పరిచయం అయ్యాడు విజయ్ అండ్ వండర్ఫుల్ నంబర్స్. థ్యాంక్ యూ సార్. మీ గురించి మాట్లాడేంత పెద్దోండి అయితే అసలు కాదు సార్. ఈ సినిమాకి నాకు అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ గారికి, సప్తగిరి అన్న నాకు ఈ సినిమా అవకాశం ఇవ్వలేదు, అన్నం పెట్టాడు. అరుణ్ అన్న నన్ను తమిళ్లో చూశాడు. నా ప్లేయర్స్కి, నా రైటర్స్కి అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నా. చాలా సపోర్ట్ ఇచ్చారు నాకు. పేరు పేరున ఎవరైనా మర్చిపోయింటే క్షమించండి. థ్యాంక్ యూ. Thank you, and here's our beautiful heroine. Let me welcome Roshni Prabhakar. అందరికీ నమస్కారం. బాగున్నారా? నేను ఇప్పుడే తెలుగు నేర్చుకుంటున్నాను, సో తప్పనించే క్షమించండి. సప్తగిరి ఎక్స్ప్రెస్ నాది ఒక ఫస్ట్ ఫిల్మ్. ఈ ఫిల్మ్లో యాక్ట్ చేసిన వారికి హీరో గారు, డైరెక్టర్ గారు అందరికీ I'm very thankful for them. Thank you all for making it up here, and thank you Power Star sir for being here. ఇప్పుడు నేను ఇండస్ట్రీకు ఈ ఫిల్మ్లో లాంచ్ అయిపోయింది. సో I hope I get all the blessings from all of you. Thanks a lot. Thank you, and Dr. Ravikiran గారిని మాట్లాడడానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారం. మా సప్తగిరి ఎక్స్ప్రెస్ ఆడియో ఫంక్షన్కి వచ్చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి మరీ ధన్యవాదాలు. పవర్ స్టార్ గురించి నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. నా ఇంటర్మీడియట్ నుంచి సార్ నేను ఎదుగుతూ చూస్తూ ఉన్నాను. ఆయన యొక్క ఐడియాలజీ కానీ, ఆయన యొక్క పద్ధతి కానీ, ఆయన యొక్క బిహేవియర్ కానీ అత్యద్భుతం. దానికి మించింది లేదు. ఎందుకంటే కొంత మనిషి చెప్పటాలు వేరు, చేయటాలు వేరు. శ్రీశ్రీ భావజాలాన్ని, చేకూరు యొక్క లక్ష్యాల్ని తన జీవితంలో అలవర్చుకొని జనం కోసం, జనం పడే తపత్యం కోసం పడే ఒక మనిషి, మహామనిషి ఆయన. తనకు అనుకున్న లక్ష్యాల కోసం ఎన్ని ఆటంకాలైనా, ఎన్ని వాటినైనా ఛేదించుకుంటూ ముందుకెళ్ళటం అది అందరి వల్ల అయ్యే పని కాదు. తాను జీవితంలో ఎలా నడవాలో 10 మందికి ఆదర్శంగా నిలిపించిన గ్రేట్ స్టార్ ఆయన. సో ఐఎమ్ వెరీ థ్యాంక్స్ఫుల్ టు కమింగ్. అంటే ఆయన వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ అవర్ ఆడియో అండి. ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ విత్ కామెడీ అండ్ దిస్, ఒక ఫాదర్ సన్ రిలేషన్షిప్, ఒక కామెడీ, ఇప్పుడు జరుగుతున్న వాటిల్లో కొన్ని అన్యాయాలు ఎదురించుకోవడానికి ఒక హీరో పడే తాపత్రయం, ఇవన్నీ ఈ సినిమాలో అత్యద్భుతంగా తీర్చిదిద్దబడ్డాయి. రాంప్రసాద్ గారి డిఓపి అయితేనేమి, అరుణ్ పవార్ యొక్క డైరెక్షన్ అయితేనేమి, సప్తగిరి ఎక్స్ట్రాడినరీ యాక్షన్ అయితేనే కానీ, మా ఎంపీ శివప్రసాద్ గారి యాక్షను, గౌతమ్ రాజ్ గారి ఎడిటర్ కానీ, ఇవన్నీ అత్యద్భుతంగా ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఎవరండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఇది అతిశయోక్తిలా అనిపించవచ్చు, కానీ మేము దేవుడిగా కొలుస్తున్నటువంటి అభిమానుల దగ్గరికి, భక్తుల దగ్గరికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం.
సప్తగిరి ఎక్స్ప్రెస్ ఆడియో లాంచ్ అవ్వబోతోంది పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా. ఆడియో డౌన్ ప్లీజ్, ఆడియో తగ్గించండి. చేయండి సార్. లహరి శ్రీనివాస్ గారు అండ్ ఈరోజు ప్రత్యేకత ఏమిటో తెలుసా? పవన్ కళ్యాణ్ గారు సిడి లాంచ్ చేయబోతున్నారు. లాంచ్ చేసిన సిడి పై ఆటోగ్రాఫ్ చేయబోతున్నారు. ఆ ఆటోగ్రాఫ్డ్ సిడీసే మీ అభిమానులందరికీ చేరబోతున్నాయి. లహరి శ్రీనివాస్ గారు మొట్టమొదటి సీడీని పవన్ కళ్యాణ్ గారు ఆవిష్కరిస్తారు. సప్తగిరి గారికి ఫస్ట్ సీడీని సైన్ చేసి అందిస్తారు. ఆ సైన్ చేసిన సీడీ బయటికి అభిమానులందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. That is the most valuable autograph. పవన్ కళ్యాణ్ గారు ఆటోగ్రాఫ్ చేస్తున్న సప్తగిరి ఎక్స్ప్రెస్ ఆడియో సీడీ సప్తగిరి గారు అందుకుంటున్నారు. ఈ సీడీలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి సంతకంతో ఫ్యాన్స్ కి చేరబోతున్నాయి. దట్ ఈస్ సప్తగిరి ఎక్స్ప్రెస్ ఆడియో. కళామందిర్ అందించింది. పవర్డ్ బై బ్రాండ్ కేర్ మీడియా, సపోర్టెడ్ బై C Zone 360 degrees Publicity Hub, even by Channel Events. Well, ఇంతమంది మెగా అభిమానుల మధ్య ఒక మెగా అభిమాని ఆడియో ఫంక్షన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో నా జీవితంలో నేను ఊహించలేదన్నా చెప్తున్నాను. ఇక్కడి వరకు నా నీళ్ళు ఆపుకుంటున్నాను. నా జీవితంలో ఎందుకు ఇంత మంచి రోజు జరిగింది అని ఒక్క విషయం చెప్తానన్నా. పుట్టినప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవి గారు చూస్తూ పెరిగాను, ఆయన్ని అభిమానిస్తూ పెరిగాను, ఆయన్ని ఆరాధిస్తూ పెరిగాను. నా మనసుతో మెగాస్టార్ చిరంజీవి గారితో లక్షల సార్లు మాట్లాడాను. నేను ఇంత నిజాయితీ పరుడైన మెగా అభిమానిని కాబట్టి ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నా ఆడియో ఫంక్షన్కి వచ్చారు. సార్, నేను మీకు మాటల్లో చెప్పుకోలేనంతగా రుణపడిపోయాను సార్. ఎలాగంటే అసలు మాటలు రావట్లేదు. మీరు ఇందాకటి నుంచి అక్కడ ఒక చిన్న పిల్లల్లా నవ్వుతుంటే నాకు మనసు మొత్తం పవర్ స్టార్ ఆవహించేశాడండి. ఒక చిన్న పిల్లల్లా కనపడ్డారు ఆయన. సినిమాలోకి వెళ్తే ఏదో తెలియని ఒక కుర్రాల్లా కనపడతాడు. సడన్గా ఎవరికో హెల్ప్ చేస్తూ గడ్డం పెంచి వైట్ అండ్ వైట్లో మర్యాదస్తుడి అని ఒక యోగిలా కనపడతాడు. రాజకీయ వేదిక పైన చూస్తే అసలు చరిత్ర సృష్టించాల్సిన వ్యక్తులు మనం అన్ని బుక్కుల్లో చదవడమేనండి. నేను ఎవరిని చూడలేదు చరిత్ర సృష్టించే వ్యక్తులు ఎలా ఉంటారో. ఈరోజు భవిష్యత్తులో ఎన్నో గొప్ప సంచలనాల్ని, ఒక విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చే ఒక చరిత్ర సృష్టించే వ్యక్తి ఈరోజు మన వెనక నిలబడ్డాడు. నిజంగా నా మనసు మొత్తం పవర్ స్టార్ గారు ఆవించి ఉన్నారు. ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. మీకు మళ్ళీ ఒకసారి సార్, ఇంత చిన్న సినిమాని నాకు కొన్ని కోట్ల రూపాయలు వాల్యూ చేసే ఇంత అభిమానాన్ని ఈ సినిమాకి మీరు పంచినందుకు మీకు మనస్ఫూర్తిగా మరొకసారి మీకు పాదాబంధనం చేస్తున్నాను సార్. నిజంగా చెప్తున్నాను అన్నా. మీలో ఒకనన్నా ఇక్కడికి వచ్చానన్నా. అక్కడ పవర్ స్టార్ అరిచేది నేనే అన్నా. అక్కడ మీరు అక్కడ ఉన్నారు. అదృష్టం బాగా ఉన్నానన్నా.
చొక్కాలు చింపుకొని థియేటర్లో తిరిగిన రోజులున్నాయన్న. మనసంతా భావోద్వేగంతో నిండిపోయింది. ఆయన ఎనర్జీ మమ్మల్ని నడిపిస్తుంది. సార్ ఈరోజు చెప్తున్నా సార్, మీకోసం ఎంత దూరం నడవడానికైనా సిద్ధం, ఎక్కడికి రావడానికైనా సిద్ధం. మీ పిలుపు కోసం ఈ అభిమాని వెయిట్ చేస్తున్నాడు సార్. దేనికైనా సిద్ధం. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఈ ఫంక్షన్ నా అదృష్టం కొద్ది మెగాస్టార్ చిరంజీవి గారు గాన టీవీలో చూస్తుంటే ఆయన కూడా పాదాబంధనం చేస్తున్నానండి. సార్ థ్యాంక్ యూ సో మచ్. మెగా అభిమానులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మాట్లాడిన ఈ అభిమానం గొంతు మూగపోయిన క్షణంలో తుఫాన్ వచ్చే ముందు ఏముంటుంది? ఆ నిశ్శబ్దం, ఒక్క నిమిషం నిశ్శబ్దం ఇస్తారా? ఆ నిశ్శబ్దం మామూలు తుఫాన్ వచ్చే ముందు ఉంటుందేమో కానీ ఈ సునామీ వచ్చే ముందు రాదు. లెట్ మీ వెల్కమ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ముందుగా మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇంతమంది ఇక్కడికి వచ్చి సప్తగిరి సినిమా కోసం మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంటే నాకేదో నాకు తెలిసి నేను చేస్తాను, కానీ ఒక సినిమా ఫంక్షన్కి వచ్చి ఆశీర్వాదాలు బ్లెస్సింగ్స్ ఇచ్చే నాకు ఎప్పుడు నన్ను నేను అలా చూసుకోలేదు. కానీ మీ అందరి ప్రేమ కానీ ఆ ప్రేమకి నేను ఖచ్చితంగా స్పందిస్తాను. అందుకనే ఇక్కడికి వచ్చాను. అన్నిటికంటే ముఖ్యంగా నాకు సప్తగిరి గారు గబ్బర్ సింగ్ 1లో ఒక చిన్న సీన్ ఇద్దరు యాక్ట్ చేయలేదు, కానీ ఆయన వేరేగా యాక్ట్ చేశారు. నేను బాగా ఎంజాయ్ చేసిన సీన్ ఆయన యాక్ట్ చేసిన ఒక చిన్న బిట్ అయినా కానీ నాకు విపరీతంగా నవ్వు వచ్చింది ఆ సీన్లో. అప్పటి నుంచి అడిగేవాడిని ఆయన ఎప్పుడు కలవాలని. నాకు ఇప్పుడు అవకాశం రాలేదు. ఈ విధంగా వచ్చింది నాకు ఆయన కలుసుకునే అవకాశం. నాకు ఈ సినిమాకి శరత్ మరార్తో తీసే ఇప్పుడు ఈ సినిమాకి టైటిల్ ఏదో కాటమరాయుడు అని పేరు పెడితే సరే బాగుంటుంది పెట్టమని చెప్పాను. ఇక్కడ నిర్మాత గారిది, సప్తగిరి గారిది, అలాగే అరుణ్ పవార్ గారిది ఎంత ఉన్నతమైన సంస్కారం అంటే సినిమా 70-80% అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ టైటిల్ మార్చుకొని ఇవ్వడానికి సిద్ధపడి నాకు ఇవన్నీ తెలీదు. తెలుసుకోగానే నాకు చాలా సిగ్గు అనిపించింది. వద్దని చెప్పి పంపించినా కానీ వాళ్ళే తిరిగి వాళ్ళకి ఈ టైటిల్ ఇచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా నిర్మాత గారికి, సప్తగిరి గారికి, డైరెక్టర్ పవార్ గారికి, ప్రతి ఒక్కరికి దీని వెనక ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. అంటే నేను సినిమాలు యాక్ట్ చేస్తాను కానీ సినిమాలు చాలా తక్కువ చూస్తాను. నేను చూడకూడదు నేను కాదు, కానీ ఎందుకు కుదరదు నాకు. నా సినిమాలు కూడా నేను చాలా తక్కువ సార్లు చూసుకున్నాను. ఇప్పటికి 2-3 సినిమాలు చూడలేదు నాకు. కానీ నాకు ఈ సప్తగిరి సినిమా నాకు చూడాలని మనస్ఫూర్తిగా నాకు కోరిక కలుగుతుంది. అంటే దానికి కారణం ఆయన సప్తగిరి గారు యాక్ట్ చేస్తుంటే ఆయన చూపించిన ఎనర్జీ, డాన్సెస్ కానీ, పెర్ఫార్మెన్స్ కానీ, ఆయన కామెడీ టైమింగ్ కానీ, నాకు ఫస్ట్ టైం నిర్మాత గారిని అడిగి ఆ సినిమా నేను ఒక షో వేసుకొని చూస్తాను. ఆ సినిమా ఖచ్చితంగా. అలాగే అరుణ్ పవార్ నాకు చాలా సంవత్సరాల నుంచి తెలుసు. మాకు ఆయన నా మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి చాలా కావాల్సిన వ్యక్తి. మేమిద్దరం మాట్లాడుకుని చాలా తక్కువ, రోజు చూసుకుంటాం కానీ పెద్ద ఎప్పుడు మాట్లాడుకోం. తను ఎప్పుడు చాలా అంటే
సర్దార్ సినిమాకు కూడా తను చాలా సహాయం చేశారు మాకు. సో ఆ విధంగా నాకు తను డైరెక్టర్ ఈ సినిమాకి నాకు తెలియదు, ఓన్లీ నాకు సప్తగిరి గురించి తెలుసుగా. తర్వాత నా ఫ్రెండ్స్ చెప్పారు ఈయన కూడా ఈయనే డైరెక్టర్ అని చెప్పేసి. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ అరుణ్ పవార్ గారికి. కానీ మనస్ఫూర్తిగా ఈ సినిమా చాలా అద్భుతమైన విజయం సాధించాలని, ఈ సినిమాలో నటించిన హీరో హీరోయిన్స్కి ప్రతి ఒక్కరికి పేరు పేరున నాకు డాక్టర్ ఎంపీ శివప్రసాద్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ సినిమా చాలా గొప్ప ఆనందం కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. క్షమించాలి, నేను నాకు బుల్గానిన్ అంటే నాకు ఇది బుల్గానిన్ క్రూషియవ్ ఒక మా ఇంట్లో చిన్నప్పుడు మా నాన్నగారి దగ్గర వింటూ ఉండేవాడిని. ఎందుకంటే కమ్యూనిస్ట్ నేమ్స్ మా ఇంట్లో ఎక్కువ వినిపించాయి మా నాన్నగారి ద్వారా. సో నాకు బుల్గానిన్ అనే నేమ్ చాలా ఫెమిలియర్ ఈ పేరు. ఇందాక నేను మ్యూజిక్ ప్లే చేస్తున్నప్పుడు ఆ మెలోడీ ఇంకోసారి ఇందాం అనుకునే లోపే 30 సెకండ్లు కట్ చేశాను. కొంచెం చాలా బాధ కలిగించింది నాకు. ఇంటికి వెళ్ళి ఆ పాట వింటాను. అలాగే బుల్గానిన్ మన చిత్రసీమలోనే చాలా గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడని నాకు మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఆయన మ్యూజిక్ చాలా బాగుంది. ఆయన మెలోడీస్ నాకంటే నాకు మ్యూజిక్ చాలా ఇష్టం కాబట్టి ఏదైనా ఏమాత్రం బాగుంది నాకు ఆకట్టుకుంటుంది. అంటే నేను నా జడ్జిమెంట్లో ఏదో నాకు తెలిసిన కొంత అనుభవాన్ని బేస్ చేసుకుని నేను చాలా గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ అవుతాను. నాకు మనస్ఫూర్తిగా నమ్మకం కలుగుతుంది. ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా ఇంకొకసారి మనస్ఫూర్తిగా సూపర్ డూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుని ఇంకోసారి జై హింద్ చెప్తాను. జై హింద్. సంవత్సరం క్రితం పెద్దరేవి దగ్గర సుబ్బరాజు గారు లేఅవుట్లో కొనుక్కున్నాను, గుర్తుందా? ఇప్పుడు గుర్తు రాదులే. అప్పుడు కూడా సెంట్ లక్షే, ఇప్పుడు 10 లక్షలు అంటే లేదు. నీ 10 లక్షలు అక్కడ పెట్టుంటే ఈ పాటి ₹1 కోటి అవును. బాధపడుకో, అసలు నీకు చెప్పకుండా ఉండాల్సిందేను. కొంచెం ఓదార్చవయా. ఎంత బ్యాడ్ లక్. ఏదో 4 రోజుల దాకా నిద్రట్టుతుంది మనం ఇచ్చింది దెబ్బకి. ఆనందంగా ఉంటే చూడలేరు మీరే. నేనే కాదు, మా అమ్మ కూడా ఇంతే.